కామారెడ్డి జిల్లాలో ఓ కాంగ్రెస్ నాయకుడు బరితెగించాడు. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును కట్టమని కోరినందుకు బ్యాంక్ అధికారులపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించాడు. మీర్కూరు మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాహెబ్రావు స్థానిక యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టకపోవడంతో బ్యాంకు సిబ్బంది అతని ఇంటికి వెళ్లి లోన్ కట్టాలని విజ్ఞప్తి చేశారు. తాను లేని సమయంలో ఇంటికి ఎలా వస్తారని ఆగ్రహించిన సాహెబ్రావు బ్యాంకుకు వెళ్లి మేనేజర్తో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు సాహెబ్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీర్కూరు గ్రామంలో గల యూనియన్ బ్యాంక్లో సాహెబ్రావు అనే వ్యక్తి తన భార్య పేరు మీద లోన్ తీసుకొని లోన్ సరి అయిన సమయానికి కట్టనందున బ్యాంకు మేనేజర్ గారు తనకు ఫోన్ చేసి మీ లోన్ డిఫాల్ట్ ఉన్నది, మీ ఇంటి ఒక ఫోటోలు తీసుకుంటానని చెప్పి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అయితే అక్కడ సాహెబ్రావు అందుబాటులో లేరు. వాళ్ళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి పర్మిషన్ తీసుకొని ఫోటోలు తీసుకొని అఖిల్ కుమార్ గారు బ్యాంక్ మేనేజర్ గారు తిరిగి తన బ్యాంక్ వచ్చి బ్యాంకులో పనిచేసుకొని తిరిగి వెళ్ళే సమయంలో సాయంత్రం 5:40కి ఈ సాహెబ్రావు గారు అక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు సిబ్బందిని అందరినీ అడ్డగించి వాళ్లకు అసభ్య పదజాలంతో బ్యాంకు పనులకు అడ్డగించిందని చెప్పేసి అఖిల్ కుమార్ గారు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.